మయూకం వచ్చేప్పటికి ఇట్స్ ఏ మైథలాజికల్ థ్రిల్లర్. దీన్ని ఒక యూనివర్స్ లాగా మేము ప్లాన్ చేశాము. ఫస్ట్ పార్ట్ స్ట్రైట్గా మయూకం. టెక్నికల్గా మ్యూజిక్ ఆర్ఆర్ ధ్రువన్. తను ఈరోజు ముంబైలో వేరే ఒక సాంగ్ రికార్డింగ్లో ఉన్నాడు. అండ్ విజువల్ బ్యూటీ అందించడం కోసం మన సిద్ధ మనోహర్ మన స్టేజ్ పైన ఉన్నాడు. జాతిరత్నాలుతో బ్లాక్ బస్టర్ కొట్టిన కెమెరామెన్ తను. అండ్ ఇప్పటికీ ఒక 12 మూవీస్ చేశాడు. హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న కుష్లవ్ యానిమేషన్లో గోల్డ్ మెడలిస్ట్. వెరీ మేజర్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న మన నటరాజు. ఆల్రెడీ హీ యాక్టెడ్ యాజ్ ఏ హీరో ఇన్ 7 మూవీస్. అండ్ నౌ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఎ ఫ్యూ క్యారెక్టర్స్. దీంట్లో వచ్చేప్పటికీ మనకి మక్రాండ్ దేశ్ముఖ్, బాలీవుడ్, హీస్ ప్లేయింగ్ మెయిన్ విలన్. అండ్ తన్మయి 23తో పాటు ఇంకొక సినిమా చేస్తుంది. తన్మయి 23 ఆల్రెడీ రిలీజ్ అండ్ ఇట్ గాట్ వెరీ గుడ్ అప్రిషియేషన్స్ ఓవర్ ద మార్కెట్ అండ్ అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్ కానీ ఇతరత్ర. నౌ షీఈ్ లీడ్ యాక్ట్రెస్, heroine. And I'm introducing my new and very worthful talents, a few talents. దీంట్లో సినిమాలో తెలుగు, తమిళ, కన్నడ సంబంధించిన ఆర్టిస్టులు ఇప్పుడు మోటే రాజేంద్రన్ కానీ, యతిరాజ్ గారు, సత్యప్రకాష్ గారు, సత్యరాజ్ గారు, ఇంకా ఒక మోస్ట్ పవర్ఫుల్ హీరోయిన్ వెరీ సూన్ నేను రివీల్ చేస్తాను. అది మోస్ట్ పవర్ఫుల్ హీరోయిన్. షీఈ్ మేకింగ్ వెరీ 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 పవర్ఫుల్ రోల్ ఇన్ ద మూవీ. At the same time, I am introducing a few and very talented co-team, acting team. Please come on to the... Congratulations. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. మయూఖము ఒక కొత్త ప్రపంచంలోకి అనే టైటిల్ చాలా బాగుంది. టైటిల్ హిట్ అయిపోయింది సార్. మీ ఫిలిం కూడా ఇంకా సూపర్ డూపర్ పాన్ ఇండియా మూవీ కదా, చాలా హిట్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కౌశల్కి అండ్ అందరికీ, కుశల్కి కంగ్రాట్స్ చెప్తున్నాను. చాలా మంచి టాలెంట్ అని చాలాసార్లు చెప్పారు సార్. మంచి గ్రాఫిక్ డిజైనర్ ముందుకు. కాబట్టి ఈయన ఏమంటారు, ఇప్పుడు వచ్చే మూవీస్లో లేటెస్ట్గా అంటే చాలా మూవీస్కి చాలా వర్క్ చేసి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. కాబట్టి ఈయన కూడా మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకొని మొత్తం యూనివర్స్లో గ్రేట్ యాక్టర్గా రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ పెద్దలకి, ముందుకొచ్చిన పెద్దలకి అండ్ ఫ్రెండ్స్కి, మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఇందులో నాకు వెంకట్ గారు, శ్రీలత గారు ఒక మంచి క్యారెక్టర్ నిర్ణయించారు, చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. మా యూకం బాగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రే ఆఫ్ లైట్ అని ఇందాకే యాక్చువల్ సెర్చ్ చేసినప్పుడు తెలిసింది. సో ఇట్స్ అ యూనిక్ టైటిల్ సార్. అండ్ టైటిల్తోనే యాజ్ మేము ముందే చెప్పారు కాబట్టి హిట్ అవుతున్న ఫీలింగ్ ఆల్రెడీ కనిపించేస్తుంది. సో ఈరోజు యాక్చువల్గా మన తెలుగు భాషా దినోత్సవం రోజున మనం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. I wish all the best for the entire crew and hero, heroine, everyone. And thank you for inviting, sir. The foundation, it will never come. It goes into the deep. And why I am happy? Because myself, Venkat, started as a media. He was our media person, started with small things. And today, when I am seeing his name, Venkat Belumani Film, and Madam Lalita as a producer, it gives me immense pleasure. And I wish all the success. There are many people who are not on the dais, but behind the scenes and the other side. So their contribution is also very well recognized to be here.
So I appreciate them, congratulate them, and wish them all the success for Mayukam. This will become a series, I hope so. Thank you. Animation studio and now VFX studio in Raheja Mind Space. వెంకట్ గారు నాకు చాలా కొద్ది కాలం క్రితమే పరిచయం అయ్యారు, బట్ వెరీ క్లోజ్ అయ్యాము. ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా చూశాను నేను, బట్ రీసెంట్ టైమ్స్లో ఆయన నాకు మూవీ ప్రపోజల్ గురించి చెప్పినప్పుడు నేను యాక్చువల్గా స్టన్ అయ్యాను. నేను ఆయన ఇందులోకి వస్తున్నారండి, బట్ ఐ హార్ట్లీ వెల్కమ్ టు వెంకట్ అండ్ హిస్ టీమ్ ఫర్ దిస్ వన్. I have one small message to the entire team. The first పోస్టర్ నేను లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ చూసినప్పటి నుంచి ఇక్కడి వరకు కూడా అన్నిటిలో కామన్గా కనిపిస్తుంది ఫైర్. ఫైర్ అంటే పోస్టర్లో ఉన్న ఫైర్ అనుకుంటున్నారు, కానీ ఇఫ్ యూ కేర్ఫుల్లీ లుక్ ఎట్ ఆ ఫేస్లో కూడా ఫైర్ కనిపిస్తోంది. నేను ఎంటైర్ టీం అందరూ ఈరోజు ఇక్కడ పెద్ద పెద్ద సూపర్ స్టార్లు ఎవరు లేకపోయి ఉండొచ్చు. యూ డోంట్ వర్రీ, వీ డోంట్ నో హూ విల్ బికమ్ సూపర్ స్టార్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో కీప్ దట్ ఫైర్ ఆల్వేస్ ఇన్ యువర్ మైండ్ and keep that enthusiasm as you work, as if you are doing the best or the best film of Telugu industry. ఆ సక్సెస్ని మీరు ఆల్రెడీ మైండ్లో పెట్టుకుని చేస్తే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ సక్సెస్. అండ్ వెంకట్ గారు చాలా పట్టుదల మనిషి, చాలా సైలెంట్గా ఆయన పనులను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నాకు కొద్ది పరిచయంలో తెలిసింది. అలాంటిది ఈ ప్రొడక్షన్లో ఆయన మీ అందరికీ కావాల్సిన సపోర్టు చాలా సేఫ్గా ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరందరూ ఆయన నమ్మకాన్ని నిలబెట్టి దీన్ని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. Thank you, sir. Thank you so much. So many positive words from you. Thank you. So let's go to the cast. So Prashant గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అండి. మయూకం మూవీలో నేను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. నా పేరు సూర్య ప్రశాంత్. And all the best to entire cast and crew. It's been an honor. I'm a Kota boy for film industry, completely new. I don't know Telugu, but thank you for sir giving me this wonderful opportunity. మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మా అందరూ కొత్త ఫేస్లు అయినా కూడా మమ్మల్ని నమ్మి మా ఎంత మంచి ఆర్టిస్టుల మధ్యలో మమ్మల్ని నించోబెట్టినందుకు రియలీ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ సార్. మీ నమ్మకాన్ని మేము 100% నిలబెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. నేను ఇందులో ఒక చిన్న రోల్ చేస్తున్నాను. సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా పెద్దగా కాబోతుందని నా నమ్మకం. ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఎవరికైనా కృతజ్ఞత చూపించాలంటే మాత్రం వెంకట్ సారే. ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 monthsలోనే ఆడిషన్కి వెళ్ళాను. సార్ నన్ను గుర్తించి ఇంత స్టేజ్ మీద పెట్టాయంటే నేను నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ మా గురువుగారు సత్యనారాయణ గారికి నేను కృతజ్ఞతగా ఉంటానంటే నెక్స్ట్ మాత్రం మా వెంకట్ సార్కే. ఎల్లప్పుడూ వెంకట్ సార్ని అసలు మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్వానితులకి అందరికైనా నమస్కారం. ఫస్ట్ టైం వెంకట్ సార్ ఈ కథ చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పిన, దీంట్లో చిన్న క్యారెక్టర్ అయినా నేను చేస్తా. ఈ సినిమా చిన్నగా ఉండొచ్చు కానీ రిలీజ్ అయిన తర్వాత ఇది బిగ్ స్కేల్లో మూవీ ఉంటుంది. అందరికీ నా సైడ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ నేను మైక్లో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నా వాయిస్ నాకు వినపడుతుంటే అదోలా ఉంది, సో ఏమనుకోకండి. సో ఇక్కడ మయూకం ఈ ప్రాజెక్ట్లోకి నేను యాజ్ ఎన్ కాస్ట్గా వచ్చాను. తర్వాత మా వెంకట్ గారు నన్ను వేరే వర్క్ కూడా అసైన్ చేశారు. సో నేను సార్ని డైలీ దగ్గర నుంచి చూస్తుంటాను అనమాట. ఒక్కొక్కసారి సార్ని చూస్తుంటే నాకు భయం అవుతుంది, టు బి ఫ్రాంక్లీ. వెల్ చూడకుండా గురించి ఉండడానికి కూడా ట్రై చేస్తున్నాను. కాకపోతే సార్ చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, లైక్ 10 మంది కలిసి చేసే పని సార్ ఒక్కడే చేస్తాడు. అండ్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి జస్ట్ ఓకే జస్ట్ ఒక మాట, నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పే కొంతమందిలో మా సార్ మేడం ఇద్దరు ఉంటారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి మూవీ ఎంతవరకు రాలేదు నాకు తెలిసినంతవరకు. నెక్స్ట్
ఏదో ఒక రోజు, ఏదో ఒక ఫ్రైడే ఖచ్చితంగా మా సినిమా హిట్ అవుతుంది. మీరు కూడా అందరూ వచ్చి థియేటర్లో చూడాలనుకుంటున్నాను. వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మీడియా మిత్రులు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ అ ఫ్రైడే. మంచిగా స్నాక్స్ అనేది తినుకొని హాయిగా రెస్ట్ తీసుకుని ఫుల్ ఫ్రెష్గా ఉన్నారనిపిస్తుంది. అండ్ మయూకం ఒక ఫ్రైడే, ఒక శుక్రవారం, శుక్రదశలో రిలీజ్ అయిన పోస్టర్. ఇలాగే ఇంకో ఫ్రైడే కూడా వస్తుంది. అప్పుడు మేమేమో రిలీజ్ డేట్తో వస్తాం మీ ముందు. సో కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసిన వెంకట్ గారికి అండ్ శ్రీలత గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా డిఓపి మనోహర్ గారు, మీకు తెలిసిందే ఈ సినిమాని ప్రతి సినిమాలాగా ప్రమోట్ చేసి, ప్రతి సినిమాలాగా చూసి ఆదరించి మమ్మల్ని ప్లీజ్ కొత్త టాలెంట్ని అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఏదైనా ఫంక్షన్ ఉందని కానీ నేను దేనికి హ్యాపీ ఫీల్ అవుతానంటే, రాగానే మన మీడియా వాళ్ళందరినీ కలవచ్చు. ఎస్పెషల్లీ కిషోర్ అన్న ఒక చిన్న స్మైల్ ఇస్తాడు, దాంతోపాటు బాగోగులన్నీ తెలుసుకుంటాడు. అంతవరకు నేను చాలా హ్యాపీ. లైక్ ఏ ఈవెంట్ ఉన్నా నేను ఫస్ట్ అంటే మ్యాక్స్ స్టేజ్ మీదకి రాను. సో ఎందుకంటే మనం ఇప్పుడు వెనుకొండమే కరెక్ట్. అండ్ బై ద వే ఈ మూవీ విషయానికి వస్తే, నాకు వెంకట్ గారు ఒకరోజు కాల్ చేశారు, కలుద్దాం మనోహర్ అన్నారు. వెళ్ళాను. మనోహర్ ఆఫ్టర్ జాతిరత్నాలు నీకు అంత ఐడెంటిటీ వచ్చే ప్రాజెక్ట్ ఏం రాలేదు ఎందుకు అని అడిగాడు. తెలియదు సార్, నేనైతే చేసుకుంటూ వెళ్తున్నాను ప్రాజెక్ట్స్, అది నా చేతిలో ఉండదు కదా అంటే, ఓకే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం అన్నారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఏంటి సార్ అన్న. సో అప్పుడు వెంకట్ గారే డైరెక్టర్ అనే దానికంటే కూడా వెంకట్ గారు ఏదో చెప్పబోతున్నారని విన్నాను. స్టోరీ నాకు ఒక 5 minutes చెప్పారు. సార్ ఎప్పటి నుంచి షూట్కి వెళ్దాము, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, సో తర్వాత ఏదైనా ఉండి తర్వాత మాట్లాడుకుందాం సార్ అని. కానీ వెంకట్ గారు లేదు నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అని చెప్పి మొత్తం ప్రెజెంటేషన్ ఇచ్చాడు. నిజంగా అండి ఆ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగానే అతను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో మనందరం కూడా ఖచ్చితంగా వెంకట్ గారికి అండ్ టీమ్కి అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ కిషోర్ అన్న థ్యాంక్స్. Mr. Venkat, it has been about 22 years. Such a fascinating man I have never seen in my life of 42 years of working. He was instrumental in making me start my company, and he gave the name Raheli. That is 3 alphabets for my name and 3 my wife's name. So one of the brightest gentlemen that I have seen, and when he is producing Mayukam, I can say it's going to be a super hit. I have seen Kushal growing up from a small child and becoming such a young, bright boy today. So congratulations to you, Kushal. And I know you will use your effects and everything and make this movie wonderful. Producer ma'am, you have always been so kind and sweet, always. And I wish you success. I see a lot of new aspiring people. It is very difficult for aspiring people to get a foothold. And Venkat Garu has given it. Guys, make use of it, because opportunity comes only once in life. I made use of it. I become a great man. So here's an opportunity for you to become great. And I know that this movie will be a blockbuster. Thank you for producing it. And the second part of it, having 100% branding, I think we need to give him an applause for that. Okay, so wonderful. And Kushal, all the best. Ma'am, all the best to you also. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గారికి నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన తెలంగాణలోనే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాడు. నాకు ఆయన గ్రామం పేరు చెప్తే కూడా ఇక్కడి నుంచి వచ్చి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు మీడియాకి సపోర్ట్గా ఉన్నాడు. అంటే కొన్ని సినిమాలకి ఆయన పబ్లిసిటీ చేయడానికి కానీ లేదా బ్రాండింగ్ చేయడానికి కానీ చాలా సినిమాలకి చేశాడు ఆయన. అది లోకల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండింగ్స్ కూడా తీసుకొచ్చారు వెంకట్ గారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి ప్రతిసారి నా ఏదో విధంగా హెల్ప్ అవుతూనే ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈరోజు కొత్త ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. నాకు ఎంతో ఇష్టమైనది ఏంటంటే, నేను ఒక 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని ఎవరో ఒకరిని కనీసం 2-3 కొత్త వాళ్ళని పెట్టడం, ఇట్లా నాకు అది ఇష్టం. ఈరోజు ఎంతమంది కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చారు. ఇళ్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు, కానీ వెళ్ళిన తర్వాత బేస్ మర్చిపోకూడదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ వెంకట్ గారు నేను ఈ పొజిషన్లో ఉన్నానని, వెంకట్ ఎక్కడ కనిపించినా మీకు గౌరవం ఇది ఉండాలి. చాలామందికి అది ఉండదు, ఉండని వాళ్ళు ఎదగరు, అది వేరే విషయం.
అండ్ ఇక్కడ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు హరిహర వీలమల్లు పోస్టర్ లాగా అనిపించింది సడన్గా చూడగానే. సో ఆల్ ద బెస్ట్ కుశల్. సో ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను. అండ్ గంగపుత్రులు నేను నంది అవార్డు తీసుకున్నాను. నాతో పాటు చేసిన హీరోయిన్ తన్మయి. తర్వాత తను సినిమాలు ఏం చేయలేదు, కానీ ఇప్పుడు తన్మయి అనే పేరు ఇండస్ట్రీలో ఎవరు లేరేమో అనుకుంటున్నాను. ఇప్పుడు తన్మయి వచ్చింది. ఆల్ ద బెస్ట్ తన్మయి, నువ్వు ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇలానే ఎన్నో సినిమాలు చేస్తూ ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు. సినిటీరియా గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. మెయిన్గా మనం బ్రాండింగ్ మేజర్ బిజినెస్. 6 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన సినిటీరియా మీడియా వర్క్స్ ఇప్పటికీ 140 సినిమాల క్రాస్ అయిపోయింది ఇన్ ఫిలిం బ్రాండింగ్ చేయడంలో. రీసెంట్గా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎంటర్ అయ్యాము. ఇప్పుడే చిన్న సినిమాలు ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఆ ప్రయత్నం ముందుకెళ్తున్నాం. మనం చేస్తున్న బ్రాండింగ్ సినిమాల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అంటే రాజాసాబ్ సినిమా చేస్తున్నాము. ధమాకా కావచ్చు, అహింస కావచ్చు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, మనమే, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆ పేర్లు కూడా జ్ఞాపకుంటావు. అవి చాలా సినిమాలు. అయితే సినిమాకి ఏదో పార్ట్లో ఏదో బైకో, ఏదో బ్రాండో, ఏదో కూల్ డ్రింకో, లేకపోతే ఏ స్విగ్గీయో, ఏ జొమాటోనో, లేకపోతే ఏ రెడ్ ఎఫ్ఎంఓ ఇస్తూ బ్రాండింగ్ ఇవ్వడం అనేది చేస్తూ వస్తున్నాం. మనం అసలు బ్రాండింగ్తోనే సినిమా ఎందుకు చేయొద్దు? ప్లస్ బ్రాండే కనిపించకుండా ఆ ప్రయోగం మనం ఇందులో చేస్తున్నాం. బ్రాండ్ని స్పెషల్గా ఫోకసే పెట్టం. పెట్టకుండా చేస్తూ విజువల్ ట్రీట్ అంత బ్యూటిఫుల్గా కన్వే చేయడం కోసం ఈ స్క్రిప్ట్ పైన ఒక 6 years రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ ప్రౌడ్లీ ఐ కెన్ సే ఇండియాలో ఫస్ట్ మూవీ విచ్ ఈస్ కమింగ్ విత్ ద 100% బ్రాండింగ్. 100% బ్రాండింగ్తో వస్తున్న ఫస్ట్ మూవీ. ఇంతకుముందు 60% బ్రాండింగ్లో అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ తాల్ సినిమా వచ్చింది ఇండియాలో. అన్ని చాలా సినిమాల్లో బ్రాండింగ్స్ అందరం చూస్తూనే ఉంటాము, కానీ 60% బ్రాండింగ్ అదొకటే. 100% దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. ఇంటర్నేషనల్గా వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ జురాసిక్ వరల్డ్ బడ్జెట్కి 3 times బ్రాండింగ్తో చేసిన సినిమా. బడ్జెట్ ఎగ్జాంపుల్ ₹1 కోటి కావాలనుకుంటే బ్రాండింగ్లో 3 కోట్లు తెచ్చుకున్న సినిమా జురాసిక్ వరల్డ్. తర్వాత ఈ ఇంటర్నేషనల్గా ఇది వెరీ పాపులర్ అండ్ ఇట్స్ ఏ సైంటిఫికల్ బ్రాండ్ ప్లేస్మెంట్. ఆ సైంటిఫికల్ బ్రాండ్ ప్లేస్మెంట్ని ఉపయోగించుకుంటూ ఈ మయూఖం చేస్తున్నాం. ఇక్కడ మనం సినిమాలో కనిపించే బ్రాండ్ అదొక బ్రాండ్ కాదు, ఇక్కడ అదొక క్యారెక్టర్. ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో సినిమా ప్రొజెక్షన్ చేస్తూ ముందుకెళ్తుంది. అండ్ స్టోరీ కూడా ఒకవైపు హిస్టారికల్, రెండో వైపు మైథలాజికల్, రెండిట్లో 200% ఎవిడెన్సెస్ ఉన్న వెరీ డెప్త్ఫుల్ సబ్జెక్ట్. సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. యాజ్ ఇంతకుముందు ఫిల్మ్లానే ఈ ఫిల్మ్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ పర్ఫామ్ చేయడానికి వస్తుంది అనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నన్ను నమ్మి ఫస్ట్లోనే చూసి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పారు వెంకట్ గారు అండ్ శ్రీలత మ్యామ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు బీ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. నేను నా డైరెక్టర్ని వెరీ పర్సనల్గా చూస్తున్నా. ఐ నో హిస్ విజన్. హీ డేర్స్ టు ఎక్స్పెరిమెంట్ అలాట్. And even in this movie Mayukam, not only in the business part, creative part lo kuda మేము ఎంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము.
and we are using the latest technologies possible. And I hope you guys will be liking that. And I'm using my expertise in animation in this movie also. And yeah, this movie is going to be very magical, and you guys are going to love this. And all the very best to my whole team.